పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే నీ బలం. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడూ లెక్కపెట్టేవాడు దీనిని సాధించలేడు. సత్యమని మంచిదని నీవు అర్థం చేసుకున్నా దానిని తక్షణమే ఆచరించు. పరాయి వాళ్ళ దివ్య సౌధాలలో జీవించడం కన్నా సొంతదైన పూరి గుడిసులో నివాసించడం మిన్న. ఓపిక అనేది ఒక పువ్వు లాంటిది. అది అన్ని తోటల్లో వికసించదు. నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు. నీ అవసరం ఉన్న వాళ్ళను తప్పించుకుని తిరగవద్దు. నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చెయ్యవద్దు. నిన్ను గుర్తుంచుకునే వాళ్ళను మర్చిపోవద్దు. సాయం అడిగిన వాడికి సహాయపడగలిగితే సాయం చేయి, లేకపోతే ఆశీర్వదించి పంపు, కానీ అవమానించి మాత్రం పంపకు. మంచి పుస్తకం, మంచి వ్యక్తి అంతా తొందరగా అర్థం కారు, లోతుగా చదవాల్సిందే. 1 సంవత్సరం పాటు బోధిస్తే ఎద్దు కూడా మర్మాలను తెలుసుకుని నడుచుకుంటుంది. కానీ 30 సంవత్సరాలు నేర్పినప్పటికీ మూర్ఖుడు తెలుసుకోలేడు. కొన్ని సంవత్సరాలు ఒంటరిగా ఉండడమే మంచిది అనిపిస్తుంది. ఎవరి మాటలకు బాధపడాల్సిన అవసరం లేదు. మన కారణంగా ఎవరూ బాధపడనక్కర్లేదు. ఈ ప్రపంచం చాలా వింతైనది. ఇక్కడ వంకరగా ఉండేవారిని వదిలేస్తారు, మరి తిన్నంగా ఉండేవారిని దిగ్గొట్టేస్తారు. నీ శత్రువుల మాటలు విను, ఎందుకంటే నీలో నీ లోపాలు తప్పులు అందరికన్నా బాగా తెలిసేది వారికే. మన జీవితం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అదే మన మంచితనం. ఎదగాలంటే ఓర్పుగా ఉండడం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేకుంటే జీవితంలో ఏదీ సంపూర్ణం కాదు. మీ జీవితంలోకి ఎవరు ఎప్పుడు వచ్చారు అని కాదు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీతో ఎవరుంటారు అనేదే ముఖ్యం. ప్రతి మనిషి జీవితం ఒక తెల్ల కాగితమే. దాంట్లో వాళ్ళు రాసుకునే రాతను బట్టే వాళ్ళ తలరాత మారుతుంది. ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు తమకు అవమానం జరిగితే అప్పుడు ఏమి చేయలేకపోయినా జీవితంలో ఎప్పుడూ మర్చిపోరు. 1000 మందిని అయినా ఎదిరించి నిలబడు, అంతేకాని ఏ ఒక్కరి కోసం ఎదురు చూస్తూ మాత్రం నిలబడకు. ప్రవర్తన అనేది తెలుపు కాగితం లాంటిది. ఒక్కసారి దానిపై మరక పడితే మళ్ళీ తెలుపు కావడం చాలా కష్టం. జీవితంలో చేయకూడని 5 పనులు: మూర్ఖులతో వాదన, చెడ్డవాళ్లతో సావాసం, దొంగలతో పరిచయం, చేతకాని వాళ్లతో వ్యాపారం, నచ్చని వాళ్లతో జీవితం. భయం ఎప్పుడూ భవిష్యత్తును నిర్మించదు, కానీ ఆశ నిర్మిస్తుంది. ఈ భూమిపైన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం ఎలా శాశ్వతం అవుతాయి? అందుకే ప్రతి క్షణం నవ్వుతూ సంతోషంగా జీవించండి. కోల్పోయినవి పొందలేము ఏమో, కానీ పొందేవి మాత్రం కోల్పోయిన వాటికంటే గొప్పగా ఉండాలి. బంధం బలంగా ఉంటే అలక అందంగా ఉంటుంది. స్వయం శక్తితో పైకి వచ్చిన మనిషి ముందు అదృష్టం గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.